జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజున రైతులు 18 పొగాకు బేళ్లను తీసుకురాగా వాటిని బయ్యర్లు పూర్తిగా కొనుగోలు చేశారు. అయితే కిలో గరిష్ట కనిష్ట ధర 250కే పరిమితం అవ్వడం రైతులను నిరాశకు గురిచేసింది. గత ఏడాది కిలో ధర 280 వరకు పలికినప్పటికీ ఈసారి ప్రారంభంలోనే ధర తగ్గిపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. కిలో 300 ధర ఉండాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంవత్సరానికి సంబంధించి పొగాకు మార్కెట్ ఏప్రిల్ 9 అనగా ఈ రోజే మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మొదటి రోజు సెకండ్ బేళ్లు లెక్కను 18 బేళ్లని అవకాశం ఇవ్వడం జరిగింది. 18 బేళ్లు అన్ని మార్కెట్ చేసాం. జస్ట్ అన్ని 250 రూపాయలు ఒక కేజీ మీద అన్ని బేళ్లు వేలం చేయడం జరిగింది. డీసీపల్లి పొగాకు బోర్డులో మొత్తం టోటల్ క్వాంటిటీ ఎంత పండిందంటే లాస్ట్ ఇయర్ లాగానే 10.2 మిలియన్ కేజీల పొగాకు ఈ సంవత్సరం రైతులు పండించడం జరిగింది. మరి 10.2 మిలియన్ కేజీస్ అంటే ఇంతకుముందు కాకుండా హైయెస్ట్ క్వాంటిటీ ఈ సంవత్సరం పండించారు. దట్టు రైతులు కాస్ట్ ఆఫ్ కండిషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ అన్ని దృష్ట్యా వ్యాపారస్తులందరికీ కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామంటే డీసీపల్లి పొగాకు బోర్డులో మిగతా బోర్డుల కంటే మంచి క్వాలిటీ, వ్యాపారస్తులు ఇష్టపడే క్వాలిటీ, బ్రైట్ క్వాలిటీ ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మిగతా బోర్డుల కంటే డీసీపల్లి పొగాకు బోర్డులో ₹1 ఎక్కువ వేయగలిగితే రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి రైతులు వాళ్ళు ఆశపడుతున్నారు.